ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 21వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి షష్ఠి డిసెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 10:49 నుండి డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి తిథి బహుళపక్షం సప్తమి డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 3:47 నుండి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:14 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తర ఫాల్గుని డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 6:14 నుండి డిసెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:09 వరకు. కరణం పణజి డిసెంబర్ 20వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:30 నుండి డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:21 వరకు. భద్ర డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12:21 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:23 వరకు. భవ డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు అర్ధరాత్రి 1:23 నుండి డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:32 వరకు. వారము శనివారము సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయము సాయంత్రం 5:42 చంద్రోదయం డిసెంబర్ 21వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:21 చంద్రాస్తమయము డిసెంబర్ 22వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:52 వరకు. రాహుకాలము ఉదయం 9:30 నుండి 10:52 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:36 నుండి మధ్యాహ్నం 2:58 వరకు. గుళికా సమయము ఉదయం 6:45 నుండి ఉదయం 8:07 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:13 నుండి ఉదయం 8:57 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 12:36 నుండి మధ్యాహ్నం 2:22 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. అమృతకాలము రాత్రి 11:10 నుండి 12:56 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి. జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు తల్లిదండ్రుల నుండి మద్దతును పొందుతారు. కుటుంబానికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తమై ఈ రోజు కొంత డబ్బును మీరు ఖర్చు చేస్తారు. సాయంత్రం వేళ కొన్ని వినోదాత్మక కార్యక్రమాలను ఆనందిస్తారు. పిల్లలతో ఈ రోజు సరదాగా గడిపే అవకాశం మీకు లభిస్తుంది. మీ పరిచయాలను ఈ రోజు బలోపేతం చేయండి, ఎందుకంటే ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ పిల్లలు కూడా చదువుపై దృష్టి పెడతారు. ఈ రోజు ఒకరి నుండి సలహాను పొందడం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈ రోజు అతి విశ్వాసంతో కాకుండా ఆలోచనాత్మకంగా మీ పనులను చేయవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ సహోద్యోగుల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు పూర్తి శ్రద్ధను వహించాల్సి ఉంటుంది, లేదంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు సీనియర్లు మరియు పై అధికారులతో సమన్వయం పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చు, కానీ మీరు మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ కూడా బాగుంటాయి. మరి కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. వాగ్వాదాలకు ఈరోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది, లేదంటే మీ మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. పనికిరాని ఆలోచనలు మరియు పనికిమాలిన అంచనాల నుండి విముక్తిని పొందుతారు ఈరోజు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఆర్థిక వాణిజ్య విజయాలు పెరుగుతాయి. కళాత్మక నైపుణ్యంతో అందరినీ మీరు ఆకట్టుకుంటారు. మీ ధైర్యము మీ శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం మరియు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రజలు మీ వైపు ఆకర్షింపబడతారు. ఇందులో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన నలుగురిని ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రజల కళ్ళు మీపై ఉంటాయి. అదేవిధంగా మీకు సౌకర్య వనరులు పెరుగుతాయి. మీ పని ఊహించిన దానికంటే కూడా మెరుగ్గా అవుతుంది. సానుకూల దృక్పథం అనుబంధాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది. వ్యాపారం ఊహించిన దానికంటే బాగుంటుంది. కొన్ని అనవసరమైన సమస్యలపై దగ్గర బంధువులతో ఉద్రిక్తత ఉండవచ్చు.
మీ వివాదానికి కారణం మీ వైపు లేకుండా ఉండేటందుకు మీరు ప్రత్యేక శ్రద్ధను వహించండి. కొంతమంది అత్యాశతో ఉద్యోగాలలో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీరు లాభాలపై ఎంత మాత్రం కూడా దృష్టి పెట్టకండి. వ్యాపారులు వ్యాపారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కావున వ్యాపారం చేసే వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. లక్ష్మీ యోగం ఏర్పడటం వలన మీ సీనియర్లు కార్యాలయంలో మీ పనితో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీ కెరియర్లో మీరు విజయాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ ప్రేమ కారణంగా మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. మీ గుణగణాలు ఈరోజు మిమ్మల్ని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. వ్యాపారానికి సంబంధించిన కొత్త సమాచారాన్ని ఈరోజు వ్యాపారస్తులు పొందుతారు. ఒకరి సలహా మేరకు ఈరోజు మీకు మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడండి. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒకరితో మాట్లాడేటప్పుడు మీ మాటను అదుపులో ఉంచుకోవాలని మరియు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి అనే విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు నలుపు రంగు వస్త్రాలను ధరించేటందుకే ప్రయత్నించండి. అదేవిధంగా వెంకటేశ్వరుని ఆలయ దర్శనం మీకు అన్ని విధాలా ఈరోజు శుభ ఫలితాలను అందిస్తుంది. అదేవిధంగా నారాయణ వజ్రకవచ స్తోత్రం పఠించడం వలన మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇష్టదైవాన్ని పూజించిన తర్వాత తీపి పదార్థాలను మూగజీవులకు కానీ లేదా అనాథ పిల్లలకు కానీ ఆహారం రూపంలో అందించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.